గురువుగారు అసలు నాయకుడు అంటే ఎవరు? ఆయన్ని ఎలా ఎంచుకోవాలి మనం? అంటే కుల, మతాలు అని కాదు గానీ, నేను పొలిటికల్‌గా అడగట్లేదు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేంటి? నాయకుడు అంటే రాముడిలా. ఉదాహరణ చెప్తాను, మీకు పట్టుకుంటారు. రాముల వారు 11,000 సంవత్సరాల పరిపాలనలో బయట ఒక గంట కట్టించారు. ఆ గంట తుప్పిపట్టిపోయింది, ఎవ్వరు వాడలే. ఏమిటి ఆ గంట మీద? ధర్మ గంట. కష్టం వస్తే ఎవరినో కొట్టచ్చు. ఎండ్ ఆఫ్ అవతారం. ఇంకా ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు కొన్నాళ్ళు పరిపాలన ఉందనగా ఓ కుక్క వచ్చి కొట్టిందండి. లక్ష్మణ్ బయటకు వచ్చాడు. వాట్ హ్యాపెన్ అని. దానికి దెబ్బ తగిలింది ఇక్కడ. దానికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించి ఏమైందన్నారు. నేను అలా వెళ్తున్నాను సార్, నేను పడుకున్నాను సార్ రోడ్డు పక్కన, వాడెవడో నన్ను కాలుతో తన్నాడు సార్, చాలా దెబ్బ తగిలింది నాకు, అందుకని రాముల వారికి నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను అంది. సరే, ఎక్కడ ఏమిటని అడిగారు. మనుషుల్ని పంపించి వాడిని పిలుచుకొచ్చారు. ఈ కుక్క సీట్లో కూర్చుంది, వాడు కింద కూర్చోబెట్టారు. బాధితురాలు ఎవరు? కుక్క కదా. వ్యక్తి వాడు దొంగ ఎవరు? మనిషి కదా. వాడిని కింద కూర్చోబెట్టారు. బాధ పడేవాళ్ళు కదా పైన ఉండాలి, బాధ పెట్టినోడు కిందే ఉండాలి కదా. అది ఈ కాలం అయితే బాధ పెట్టినోడు సీట్లో కూర్చుంటాడు, లేదా సీఎం సీట్లో అయినా ఇంకో సీట్లో అయినా కూర్చుంటాడు. ఓకే. విషయం ఏంటంటే రాములు వారు అడిగారు, ఏమిటి కుక్క, ఏమిటి సంగతులు అంటే, వీడు నన్ను తన్నాడు సార్, వాడు పడుకుంటే వాడిని శిక్షించండి అంది. అంటే రాములు వారు అన్నారు, సరే శిక్షిద్దాం. ఏం శిక్షిద్దాం? కొరడాలతో కొట్టించనా, లేకపోతే జైల్లో పెట్టించనా, అదే ఏమన్నా చెప్పు నువ్వు అన్నారు. అంటే ఈ కుక్క అంది, అవి ఏమొద్దండి, వాడిని ఏదైనా పెద్ద గుడికి చైర్మన్గా వేయండి అంది. చూసి ఆశ్చర్యం, రాముల వారు కూడా అలా పెట్టారు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు, నరాలు కట్టిపోతుంటే అనుకుంటున్నారు రాముల వారు. ఏమిటి అని అడిగారు. అంటే కుక్క చెప్పింది, ఎందుకంటే అది శిక్ష ఎలా అవుతుంది, చైర్మన్ పోస్ట్ అంటేను చక్కగా స్వామివారి సొమ్ముతో తినేసి తిరిగేస్తాడు, పెట్రోల్ అది వాడేసుకుంటాను, అంతకుముందు చూడలేదా టీటీడీలో బోల్ మంది చైర్మన్లు అలా తినేశారు అని రాములు గారు చెప్పారు. ఇది శిక్ష ఎలా అవుతుంది అన్నారు రాములు గారు. అంటే స్వామి మరి మీరు ఏమనుకోవద్దు, నేను కూడా గతంలో చైర్మన్ని, స్వామివారి సొమ్ము తినేశాను, అందువల్ల కుక్క పుట్టాను, మీరు ఆయన చైర్మన్ చేస్తే ఆడ తినకపోతారా, కుక్క పుట్టబోతారా, రోడ్డు పక్కన పడుకోపోతారా, ఎవడో తినపోతారా. ఎంత డ్రీమ్ అంట అసలు, కుక్క డ్రీమ్ బాగుండలే అని బేరబుల్ కదా. సో కాబట్టి ఎవడైతే ఇప్పుడు స్వామివారి సొమ్ము తింటున్నారో వీళ్ళంతా రాబోయే కాలానికి కాబోయే కుక్కలు, ఆల్రెడీ నక్కలు, తెగితే వాళ్ళ బొక్కలు, చూస్తారు సుక్కలు. నాయకుడు అంటే ఇలా, అంటే కుక్కకు కూడా న్యాయం చేసేవాడు నాయకుడు. వచ్చిన వాళ్ళు కుక్కలా చూసేవాడు నాయకుడు కాదు. దట్ ఇస్ వాట్ ద కంక్లూషన్. ఈవెన్ డాగ్ హ్యాస్ ట్రీటెడ్ like a person in the country, but person in the country treat like a dog. That is the present leaders. అవునా, మనం చూడలే ఎన్ని సందర్భాలు. అందుకని రామరాజ్యం కావాలని చెప్పేది అందుకు. రామ ఇస్ ద బెస్ట్ కింగ్, బెస్ట్ సన్, బెస్ట్ హస్బెండ్, ఎగ్జాంపులరీ ఫ్రెండ్, ఎగ్జాంపులరీ బ్రదర్. మరి అన్ని చేసిన రాముడు సీతను ఎందుకు అడవిలోకి పంపించాడు అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. చెప్తాను రా తల్లి, ఈజ్ నాట్ జస్ట్ సీతారామ, ఈజ్ నాట్ జస్ట్ జానకి రామ, ఈజ్ ఏ రాజారామ, ఈజ్ ఏ కింగ్. పర్సనల్ విషయం కంటే ప్రజలు ముఖ్యం అనుకున్నటువంటి వాడు రాముడు. నువ్వు రామాయణం చదవలేకపోతే లౌకిక సినిమా చూడు చాలు. ప్రజలు ఏమనుకుంటున్నారో భద్రక నిర్భయంగా చెప్పు అంటే ఆయన పాపం ఏడుస్తూ చెప్తాడు, వాడు ఇలా అన్నాడు అని. రాములు వారు సీతాదేవి పట్ల బోళ్ళు ప్రేమ ఉన్నప్పటికీ అలా తనను తాను కంట్రోల్ చేసుకుని కడుపుతో ఉన్న సీతాదేవిని వదిలేమన్నాడు. అంటే రాజు పట్ల ఒక్క మచ్చ కూడా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం అదొకటి. దాంతోపాటు అవతార సమాప్తి, ఆ పిల్లలు రామాయణం నేర్చుకోవడం, రాజుకి ప్రజలు ముఖ్యము తన వ్యక్తిగతం కంటే అని చెప్పడం, ఇలా చాలా ఉన్నాయి.
కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే ప్రజల సొమ్ముతో పిల్లల్ని మేపేస్తుంటారు. తేడా ఉందా లేదా? ఉంది. అందుకు రాముడు. అందుకనే అన్నమయ్య పాట ఒకటి ఉంటుంది. రాముడు లోకాభిరాముడు కామిత ఫలములిచ్చు కోదండరాముడు, రాముడు లోకాభిరాముడు. గురుగారు